అనగనగా ఒక అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ అడవిలో ఒక ఆవు ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తుంది. ఆవు ఆహారం కోసం వెతుకుతూ ఆ అడవిలో తప్పిపోతుంది. మిగతా జంతువులన్నింటినీ తన అరుపులతో పిలుస్తూ ఉంటుంది. ఆ అరుపులు విన్న సింహం తన దగ్గరికి వచ్చి, నేను నీకు సహాయం చేస్తాను మిత్రమా, నాతో స్నేహం చేయగలవా అని అడుగుతుంది. ఆవు సింహం మాటలకు ఆలోచించి, నీతో స్నేహంగా ఉంటానని ఆ రోజు నుండి స్నేహంగా ఉండేవారు. సింహం ఆవు స్నేహాన్ని చూసి ఆ అడవిలో ఉండే నక్క అసూయపడింది. వారిద్దరిని ఎలాగైనా విడదీయాలని ఒక ఆలోచన చేసింది. మొదట నక్క సింహం వద్దకు వెళ్ళి, మహారాజా, ఆ ఆవు మీ బలం ఏంటో తెలుసుకుని మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్తుంది. అనే ఆవు వద్దకు వెళ్ళి, ఆ సింహం నిన్ను ఎలాగైనా చంపేయాలని చూస్తుంది అని చెప్తుంది. నక్క చేసిన మోసంతో సింహం ఆవు ఎదురుపడినా మాట్లాడుకునేవారు కాదు. ఇద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉండేవారు. సింహం తన స్నేహితుడిని కోల్పోయింది. కొన్ని రోజుల తర్వాత సింహంకి నక్క చేసిన మోసం తెలిసిపోతుంది. అబద్ధపు మాటలు నమ్మితే మోసపోతాం.